మున్నాకు నీకు ఏంటి గొడవ? మున్న ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండు? మున్నాకు నీకేమున్న గొడవ ఏంటి? మున్నకు నువ్వు డబ్బులు ఎగగొట్టినావు అంట, పైసలు తీసుకున్న విత్ వీడియో ఉంది. సరే ఇవంటే ఫేక్ అనుకుందాం. మున్నకు ఇచ్చిన వీడియోలో మహేష్ అనే వ్యక్తి ఇంకెవరెవరో ముగ్గురు ఉన్నారు అందులో. నేను ఆ వీడియో టెలికాస్ట్ చేస్తా. ఆ వీడియోలో డబ్బులు తీసుకుంటున్నా అనేది నీది ఉంది. మరి మున్నాకి ఇప్పటి వరకు 6 లక్షల రూపాయలు ఇవ్వలేదంట. ఏంటి స్టోరీ అండి? నేను మొదటి నుంచి చెప్తున్నట్టు నన్ను కంప్లీట్ గా నన్ను టార్గెట్ చేసి నన్ను కిందికి లాగుతున్న వ్యక్తులల్లా మెయిన్ మొదటి వ్యక్తి మున్నా. కంప్లీట్ గా చాలా మందికి డబ్బులు ఇచ్చి కూడా నా మీద నెగిటివ్ వీడియోలు చేపిస్తున్న పర్సన్ ఈ మున్నా. చాలా మందికి డబ్బులు ఇచ్చుకుంటా, ఇప్పుడు ఎవరైతే నా మీద కొన్ని వీడియోలు పెడుతున్నారో వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటే మరి చేపిస్తున్నాను. నేను ఇది ఊరికే మాట్లాడలేదు, నేను విత్ ప్రూఫ్స్ తో సహా మాట్లాడుతున్నా. అందులో నిజమెంత అబద్ధం ఎంత చూసే జనాలకు తెలియాలి కాబట్టి మాట్లాడుతున్నా. అని నేను ఏమంటున్నా, వాళ్ళేమో 18 మంది ప్రూఫ్స్ అంటావు, నువ్వేమో ప్రూఫ్స్ అంటావు. ఇక్కడ ఎవరిది నమ్మాలి జనాలు? అదే కదా, ఎవరు ఇప్పుడు 18 మంది ప్రూఫ్స్ వాళ్ళు చూపించి వాళ్ళతో మాట్లాడిపిస్తే ఓకే. ఇప్పుడు నేను మాట్లాడాలి కదా, రెడీగా ఉన్నా. ఇప్పుడు మీకు ఆ 18 మందిలో మీకు పంపించింది నాకు తెలిసి ఒక 4-5 మీకు పంపించిండు, ఆ రిమైనింగ్ పంపించలేదు. సరే ఓకే, అందులోకి వెళ్ళి ఇప్పుడు ఒక వాయిస్ రికార్డ్ ఒకటి వినిపించిండు. ఫస్ట్ దీనికి ఇచ్చిన తర్వాత మున్నది నేను దాని గురించి వస్తా. అయితే మెయిన్ వచ్చేసి ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఇప్పుడు మాట్లాడిండో ఆ పర్సన్ పేరు నాగరాజు పెరక. అతను ఒక లిరిక్ రైటర్. ఆడియో ఇప్పుడు మాట్లాడింది. అయితే ఇప్పుడు ఆ పర్సన్ ఏమంటుండు, ఆ పర్సన్ తోటి ఏమంటుండు, వీడొక దొంగ వీడొక లంగా అన్నట్టు మాట్లాడిపించిండు. అందులో నిజమెంత అబద్ధం మాట్లాడిండా? ఓకే, అది ఇప్పుడు మాట్లాడిపించిండా మాట్లాడలేదు ఇప్పుడు జనాలకు తెలుస్తుంది. ఓకే, సో ఈ మున్నా అనే పర్సన్ నన్ను ఒక 2 years నుంచి టార్గెట్ చేసిండు. దానికి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మాట్లాడిండో ఈ పర్సన్, ఇతను నాకు నాగరాజ్ పెరక. ఈ నాగరాజ్ పెరక అనే పర్సన్ నాకు ఊపిరి పోసామని ఒక ఫస్ట్ సాంగ్ రాసిండు. పేమెంట్ క్లియర్, ఇంకా అనుకున్న దానికంటే ఇచ్చేసిన. నేను దానికి నాకు లిరిక్స్ రాసిన దానికంటే అనుకున్న దానికంటే ఆ తర్వాత నేను ఒక 10,000 ఎక్స్ట్రా కూడా కొట్టేసిన ఒకటి. ఆ తర్వాత ఇప్పుడు అతను ఏది నాది నీపై ప్రేమ చౌదే సాంగ్ అయిపోయిన తర్వాత నాకు టీవీ కొనిస్తాడు, అది కొనిస్తాడు, అవన్నీ ఫేక్ మాటలు. నీపై ప్రేమ చౌదేకు లిరిక్స్ రాసినందుకు అమౌంట్ కొట్టినా కొట్టలేదా? అమౌంట్ నార్మల్ గా అతను లిరిక్స్ రాసినందుకు అప్పుడు 10,000 తీసుకుంటుండు, ఆ అమౌంట్ ని కొట్టేసిన ఒకటి. ఆ తర్వాత అతనికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్నప్పుడు కూడా పర్సనల్ గా నేను 5,000 కూడా అట్లా కూడా కొట్టిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తా మీకు, అట్లా కూడా కొట్టిన రోజులు ఉన్నాయి. అదొకటి. ఇప్పుడు ఆ పర్సన్ ఇప్పుడు ఇంకొక పర్సన్ గురించి మాట్లాడండి, ఒక షూట్ లో తీసుకెళ్ళిన ఇది జరిగింది అది జరిగింది అని. అయితే ఈ పర్సన్ తోటి ఈ మున్నా అనే ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఇతను మున్నా అనే పర్సన్ దగ్గర కొన్ని డబ్బులు తీసుకుంది ఇతని అవసరానికి. మున్నా ఇప్పుడు నాగరాజ్ పెరక. ఇతను జనాలకు బయట ఇతను మున్నా అనే పర్సన్ ముఖ్యంగా మెయిన్ గా చేసే పని ఏంటంటే బయట ఒక 10% కి వడ్డీలకు దిప్పుతాడు. 10% వడ్డీలకు దిప్పుతాడు. నేను విత్ ప్రూఫ్ తోనే మాట్లాడుతున్నా, ఊరికి నేను మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ తీసుకున్న నా అవసరం కోసం తీసుకున్నా, నా కష్టాలు తీసుకోవడానికి తీసుకున్నా. అవసరం కోసం ఇచ్చిన వాళ్ళు నా దృష్టిలో దేవుళ్ళే అంట. నేనేం వాళ్ళను వేరే రకంగా అనట్లేదు. నేను నా అవసరం కోసం అప్పుడు ఇట్లనే నేను ఒక ఎంత 2 lakhs వరకు నేను తీసుకున్నా అతని దగ్గర అమౌంట్. నా అవసరం కోసం తీసుకున్నా, నేను అమౌంట్ ఇచ్చేసిన. విత్ నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అతను ఇవ్వలేదు, అదే మున్నాకే ఇచ్చిన. ఇప్పుడు నాకాడ విత్ ఆధారాలు విత్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ పర్సన్ ఎవరితో అయితే మాట్లాడిపించిండో ఆ పర్సన్ కి అతనికి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో అతని దగ్గర కొన్ని డబ్బుల కోసం కొన్ని అవసరాల కోసం డబ్బులు తీసుకున్నాడు. ఇతను నాగరాజ్ పెరక అనే పర్సన్ అవసరానికి డబ్బులు తీసుకున్నాడు. అవసరానికి డబ్బులు తీసుకొని ఇతను ఏదో బైకో సంథింగ్ ఏదో ఉన్నదంట, మున్నా దగ్గర కుదబెట్టి 10% ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. ఎవరు? ఈ నాగరాజ్ పెరక. తీసుకున్న తర్వాత అరే నీకు ఫోన్ చేస్తా, నేను ఫోన్ చేసినప్పుడు శివకృష్ణ వెలుతురు గురించి మొత్తం నెగిటివ్ చెప్పుతే నీ బైక్ నీకు ఇచ్చేస్తా అని ఆయనకు ఒక ఆశ చూపించిండు. ఆశ చూపించిన వల్ల ఈయన స్వార్థానికి చూడండి, ఈయన నాగరాజ్ పెరక సరే ఇప్పుడు నా బైక్ నాకు వచ్చేస్తుంది, నా అప్పు క్లియర్ చేస్తా అంటుండే కదా. సరే ఓకే, నేను మధ్యలో సబ్జెక్ట్ స్టార్ట్ చేసినట్టున్నాం, నువ్వు చెప్పేది కరెక్టే. అసలు మున్నాకు నీకు చెప్పాలి, ఇది చెప్పితేనే మీకు జనాలకు క్లారిటీ వస్తుంది మధ్యలో. అయితే ఇది ఏమైందంటే ఆ పర్సన్ తోటి మాట్లాడిపించి ఈ వీడియో రికార్డ్ చేసింది. ఇవాళ డేట్ ఎంత? ఇవాళ 7 July. ఇది పెట్టింది యాక్చువల్ నిన్న 6th July. సారీ, నిన్న 6th July. ఈ ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు అందరు ఉండే గ్రూప్ లో ఈ మున్నా అనే పర్సన్ ఇప్పుడు ఎవరైతే ఇది మాట్లాడి ఇప్పుడు ఏదైతే రికార్డ్ చేసిరో ఈ వీడియోను పెట్టి శివకృష్ణ దొంగ, శివకృష్ణ లంగా అనే ఈ మాటలు మాట్లాడిండు. ఈ మాటలకు మాట్లాడిన వెంటనే అదే గ్రూప్ లో ఎవరైతే ఇప్పుడు ఇతనికి బైక్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, నీకు తీసుకున్న అప్పు మొత్తం కుదబెట్టుకున్న బైక్ శివ వెలుతురు గురించి బ్యాడ్ గా మాట్లాడితే డబ్బులు తీసుకోకుండా నీ బండి నీకు ఇచ్చేస్తా అని చెప్పిండంట. ఆ విషయం నాకు తెలియదు. అయితే ఇతను ఎప్పుడైతే ఆ ఫోక్ ఇండస్ట్రీ ఎవరు చెప్పిన మాట
అతను చెప్పుదా. అయితే ఈ నాగరాజ్ పేరుక అనే పర్సన్ నిన్న ఇస్తానని అన్నాడు, ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏమవుతుంది? ఒక పర్సన్ ఇస్తా ఇది చెప్పు అని అన్నాడు, చెప్పలేదు. చెప్పకపోయిన తర్వాత ఈ నాగరాజు పేరుక అనే పర్సన్ వెంటనే ఈ మున్నా గురించి కంప్లీట్ గా ఇగో చూడండి, జనాలకు చూపెడుతున్నా. ఈ నాగరాజు పేరుక అనే పర్సన్ అదే మున్నా గురించి ఈ ఫోటోలు ఈ వీడియోలు నేను స్క్రీన్ షాట్ పంపిస్తా, నేను మాట్లాడుతూ ఉంటే మీరు అది వేసుకోండి. అయితే ఏం చెప్పిండంటే, ఈ అను ట్యూన్స్ లో మున్నాగాడు నా బైక్ ఇస్తా అని చెప్పి నాతో ఈ రోజు ఫోన్ లో అబద్ధాలు చెప్పించి వాయిస్ రికార్డ్ చేసి తెలంగాణ యూట్యూబ్ యూనియన్ లో పెట్టినాడు. ఎవరి గురించి చెప్పించి? నీ పేరు లేదు కానీ ఇవాళ ఎవరి గురించి మాట్లాడిండు? తెలంగాణ యూనియన్ వేసింది ఒకటే వీడియో కదా, ఆ గ్రూప్ లో వేసింది ఒకటే వీడియో. ఏ వీడియో వేసింది? మరి వేరే వీడియో వేయలే కదా. వేరే గురించి అనుకోవచ్చు కదా. అది వేసిందని చెప్తుండు. అను ట్యూన్స్ మున్నాగాడు నా బైక్ ఇస్తా అని చెప్పి నాతో ఈ రోజు ఫోన్ లో అబద్ధాలు చెప్పించి వాయిస్ రికార్డ్ చేసి తెలంగాణ యూట్యూబ్ యూనియన్ లో పెట్టినాడు. ఓకేనా? పెట్టిన రైట్ అదే. సో నిన్న నేను ITF గ్రూప్ లో వాని గురించి పెట్టిన మెసేజ్లు ఈ వీడియోలు అన్ని అవాస్తవాలు. నన్ను నా కుటుంబంను వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి బదనం చేస్తూ సంథింగ్ ఇగో ఇది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక మెసేజ్ పెట్టిండు, అది కూడా స్టేటస్ పెట్టిండు. అది కూడా ఎవరు? మున్నా సారీ అదే నాగరాజు పేరుక. ఏం పెట్టిండు? ఈ బ్రోకర్ నా కొడుకు 10 మంది పొట్టలు కొట్టుకుంటూ అవకాశాలు ఇస్తా అని అమ్మాయిలను వాడుకుంటూ 10 రూపాయల వడ్డీకి డబ్బులు ఇస్తూ ఫోక్ ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం వీడు. ఎవరు పెట్టిరు? నా గురించి ఇప్పుడు నీతులు నా గురించి నీతులు మాట్లాడి ఇదే నాగరాజు పేరుక, అదే మున్నా గురించి. నెక్స్ట్ అతని ఫోటో పెట్టిండు, వీడే అను ట్యూన్స్ యూట్యూబర్ మున్నా ఛానల్ బ్రోకర్ గాడు అని పెట్టిండు. ఎవరు? ఇంత ముందు నీతులు మాట్లాడిన ప్రబుద్ధుడు ఉన్నాడు కదా నాగరాజు పేరుక, తను అదే స్టేటస్, అదే నాగరాజు పేరుక నిన్ననే పెట్టింది. ఇవంతా ఇప్పుడు ఉన్నాయి వీటి. నేను స్క్రీన్ రికార్డ్ అది కూడా చేసిన, ఎందుకంటే అతని నెంబర్తో పాటు. ఇంకోటి ఏం పెట్టిండు, అరే మున్నా ఇప్పటికైనా వాళ్ళని వీళ్ళని ఫోన్లు చేసుకుంటూ నా కోసం బ్యాడ్ గా వాయిస్ రికార్డులు చేసి పంపుమని చెప్పి గ్రూపులలో ఫార్వర్డ్ చేయడం ఆపేరా, సిగ్గులేని వెదా, నీకు ఎలాగూ భార్య పిల్లలు లేరు, నన్ను బదనాం చేసి నా కుటుంబాన్ని. వీరికి ఇప్పుడు గుర్తుకొచ్చి ఇంకో భార్య పిల్లల గురించి, అంటే మున్నా గురించి. అది ఇంకోటి అంటే ఇప్పుడు నాగరాజు పేరుక కూడా తప్పే కదా. డబ్బులు ఇస్తా అంటే ఒక వ్యక్తి మీద నిందేయడం ఎంతవరకు కరెక్ట్? తప్పే. అది ఎంతవరకు అది తెలవాలి. వీడు ఎంతమంది ఇట్లా చెప్పిస్తుండే ఇప్పుడు తెలవాలి. ఇప్పుడు నా గురించి ఎంతమంది వీడియోలు చేసిరో అందులో నిజమెంత అబద్ధం ఎంత ఉత్తగా చెప్పట్లేదు, విత్ ఆధారాలతో చెప్తున్నా. ఇంకోటి వీడు ఇంకోటి ఏదో పెట్టిండు, నా కోసం రాయలేదు, ఇక్కడ మీరు వేసుకోండి, నేను మీకు పంపిస్తా స్క్రీన్ షాట్. ఇంకొకటి ఇంకొకటి యూట్యూబ్ లో బాస్ అని పెడుతున్నావు కదా, అందులో ఇంకా ఎంతమంది అమాయకులు సామాన్యుల కళాకారులను నమ్మించి మోసం చేసి ముంచుతావు. ఇప్పటికే యూట్యూబ్ లో ఎంతమంది కళాకారుల కుటుంబాలను రోడ్డున పడేసావు, బ్యాడ్ చేసావు. నోట్, ఈ అను ట్యూన్స్ మున్నా గానీ నమ్మి మీరు ఈ ప్రోగ్రామ్ ని ఏమో ఎల్లకంటే సంథింగ్ అది పెట్టి. తర్వాత ఇది ఇంకోటి ఏంటంటే, ఇప్పటిదాకా నా వాట్సాప్ బ్లాక్ చేసావు, డైరెక్ట్ గా ఇక అంటుంది, మళ్ళీ ఫోన్ చేస్తే బ్లాక్ చేసిండంట. తర్వాత ఇగో ఇప్పుడు ఇంతకుముందు బైక్ గురించి చెప్పినా కదా, ఇదే ఆ మాట. నాగరాజు పేరుక అనే పర్సన్ అక్షరాల 2,80,000 రూపాయలకు విలువ చేసే 2 కొత్త బైకులను సంవత్సరం నుంచి నీ దగ్గర పెట్టుకున్నాను. మున్నా కంటే పెట్టుకున్నావు. మున్నా అనే నిన్ను సున్నా అనే నామకరణం చేసుకోరా అంటే ఇతను 2,80,000కు 2 బైకులు పెట్టుకుని ఏదో అతనికి ఇచ్చుకున్నాడంట. ఎవరు అవసరం వాళ్ళది. అవును, తప్పేముంది, ఆయనకు డబ్బులు అవసరం ఉండే దాంట్లో తప్పేం లేదు. అలా మున్న తప్ప అని ఎట్లా అంటాం మనం? మున్న తప్పని అనట్లేదు, కానీ నా గురించి అలా వీడియో చెప్పిన తప్పు కాదు. అది తప్పు, అది ఎవరైనా సరే తప్పు. వాళ్ళు డబ్బులు ఇచ్చుకునేది అది మనకు అనవసరమైన సబ్జెక్ట్. అది ఇక మొత్తానికి కంప్లీట్ గా ఇది జరిగింది. ఇది ఒకటి ఇది జరిగింది. ఇది ఒక్కటి మీకు ఆధారంతో ఒకటి బయటపడ్డాడు. నా గురించి ఎవరైతే పెట్టించిండో వాడు ఒకటి బయటపడ్డాడు.